నమస్కారం. జ్యోతిష్ శాస్త్ర పాఠమునకు మీ అందరికీ స్వాగతం. గత వారం వింశోత్తరీ దశ దీనికి సంబంధించి ఫలాన్ని చెప్పడానికి కావలసినటువంటి సూత్రాలను చూసాం. అంతకుముందు గ్రహాలు ఈ యొక్క వింశోత్తరీ ధరని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి దాన్ని కూడా చూసాం. సో ఇప్పుడు మనకు వింశోత్తరీ దశను క్యాల్కులేషన్ సంబంధించిన విషయాలు అప్రస్తుతం, ఎందుకంటే మనకు చాలా సాఫ్ట్వేర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి కాబట్టి క్యాల్కులేషన్ పైన ఎక్కువ ఫోకస్ పెట్టాల్సిన అవసరం లేదు. ఏ విధంగా ఫలం చెప్పాలి ఈ దశలను ఉపయోగించి అనేది మనకు చాలా ముఖ్యమవుతుంది. సో దశలను ఉపయోగించి మనం ఏ విధంగా ఫలం చెప్పాలి అన్నప్పుడు ఏ సందర్భంలో ఈ వింశోత్తరీ దశను వాడాలనేది మనకు గుర్తుండాలి. ఎప్పుడు వింశోత్తరీ దశ చూడాలి అన్నప్పుడు ఎప్పుడు అనేది ప్రశ్న వస్తుందో జ్యోతిషంలో అప్పుడు మనం దశలను చూస్తాం. ఉద్యోగం ఎప్పుడు వస్తుంది, వివాహం ఎప్పుడు వస్తుంది, నాకు అవకాశం ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు అనేది వచ్చింది అనుకోండి, అప్పుడు దానికి అనుకూలమైనటువంటి దశ వస్తుందా లేదని చూసుకోవాలి. మనం ఎప్పుడు వరి వస్తుంది అంటే వరి ఎప్పుడు నాటుతామో అప్పుడు వస్తుంది, నాటడం ప్రధానం. కాబట్టి దానికి సంబంధించిన సన్నివేశం స్టార్ట్ అవ్వాలి, అవకాశం రావాలి. ఇప్పుడు నాకు ఎప్పుడు ఉద్యోగం వస్తుంది అన్నప్పుడు ఫస్ట్ ఆపర్చునిటీ రావాలి. ఆ ఆపర్చునిటీ వచ్చిన తర్వాత దాన్ని మనం పొందడమో, సెలెక్ట్ అవ్వడమో, రిజెక్ట్ అవ్వడమో జరుగుతుంది. కానీ ముందైతే మనకు ఆపర్చునిటీ అయితే రావాలి కదా, అవకాశం రావాలి కదా. వరి వేసిన తర్వాత అది మొలకెత్తి పైర్లు ఏపుగా పెరిగి ధాన్యం వచ్చిందనుకోండి, సమృద్ధిగా ఉంటుంది. దాన్ని తింటామా మనమే, లేకపోతే అమ్ముతామా, అది బాగుంటుందా, ఇవన్నీ కూడా నెక్స్ట్ క్వశ్చన్. కానీ పెరగాలి కదా, అవకాశం అయితే రావాలి కదా. సో కాబట్టి దశ అనేది ఏం చేస్తుందంటే మనము గత జన్మ నుంచి తీసుకొచ్చినటువంటి పుణ్య పాపాలు ఎప్పుడు మొలకెత్తడం స్టార్ట్ అవుతాయి అంటే ఎప్పుడు మనకు దాన్ని అనుభవించేటటువంటి దశ చేకూరుతుంది. అందుకే దశ అనే పేరులోనే ఉంది. అది ఫలాన్నిచ్చే దశ, మొలకెత్తే దశ. ఆ కర్మ విత్తనాలు మొలకెత్తుతాయన్నమాట. మొలకెత్తినప్పుడు అది ఏ కర్మకు సంబంధించింది అయి ఉంటుందో దానికి సంబంధించినటువంటి అనుభవాలు మనకు జీవితంలో ఎదురవుతాయి. దాన్ని ఓవర్కమ్ చేయగలమా లేకపోతే దాంట్లో అలాగే సఫర్ అవ్వడమా అనేది ఆ వ్యక్తి యొక్క సంస్కారాన్ని బట్టి లేదా గోచారాన్ని బట్టి తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి మనకు ఇంతవరకు నేర్చుకున్న దాంట్లో విషయంలో జాతకాన్ని విశ్లేషించడం చాలా ప్రధానం. మొదట యోగం ఎంత ఉంది, పుణ్యము ఎంత ఉంది, పాపము ఎంత ఉందని ముందు తెలుసుకోవాలి. సో పుణ్యం ఉందనుకోండి, డిపాజిట్ ఉన్నట్టు. అది ఎప్పుడైతే మెచ్యూరిటీ అవుతుందో అప్పుడు ఇంట్రెస్ట్ అమౌంట్ అనేది మనకు వస్తుంది. డిపాజిట్ అలాగే ఉంటుంది, ఎప్పుడు పడితే అప్పుడు రాదు. మనకు క్వార్టర్లీ ఇంట్రెస్టో, మంత్లీ ఇంట్రెస్టో, ఇయర్లీ ఇంట్రెస్టో, మెచ్యూరిటీ ఆ డేట్ తర్వాత మెచ్యూరిటీ అయిన తర్వాత ఇంట్రెస్టో ఏదో ఉంటుంది, దాని ప్రకారంగా మనకు వస్తూ ఉంటుంది. లోన్ అమౌంట్ అంతే, ఒక పర్టికులర్ టైంలో మనం లోన్ కట్టాల్సి వస్తుంది. ఒకేసారి కట్టకపోయినా పర్టికులర్ టైంలో కట్టాల్సి వస్తుంది. మీరు ఇంట్రెస్ట్ అయితే మీరు గవర్నమెంట్ బ్యాంక్ వాళ్ళకి నాకు ఇంట్రెస్ట్ అమౌంట్ అక్కర్లేదు, నాకు కేవలం నా డబ్బుకి సెక్యూరిటీ రక్షణ ఇస్తే చాలు అన్నట్టయితే వాళ్ళు హ్యాపీగా అగ్రీ చేస్తారు. సరే అండి, మీకు ఇంట్రెస్ట్ ఇవ్వము, మీ డబ్బులు పెట్టుకుంటాము అంటారు. అదే లోన్ అమౌంట్ తీసుకొని నేను వడ్డీ కట్టను, లోన్ అమౌంట్ ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రం మీకు ఇస్తాను అంటే బ్యాంక్ వాళ్ళు ఊరుకుంటారా? ఊరుకోరు. ఇక్కడ కూడా పుణ్యానికి అయితే మీకు ఒక అవకాశం ఉంటుంది, మీరు అనుభవించవచ్చు, అనుభవించకపోవచ్చు. మీకు డబ్బు అయితే రావాలి, పుణ్యం యాక్టివేట్ అయ్యింది, ఆ డబ్బు వస్తుంది. ఆ డబ్బును మీరు ఖర్చు పెట్టుకుంటారా లేకపోతే వేరే వాళ్ళకి దానం చేస్తారా, అది మీ ఇష్టం. అది అప్పనుకోండి, నేను కట్టనండి, అందరినీ మనం దానం చేసినట్టు వేరే వాళ్ళని కట్టమనండి, వాళ్ళెందుకు నేను ఎందుకు కట్టాలా అంటారు. సో పాపం అనేది మీరు ఖచ్చితంగా అనుభవించాలి, దాన్ని నుంచి బయటపడడానికి లేదు. సుఖం అయితే మీకు చాయిస్, అనుభవించవచ్చు, అనుభవించకపోవచ్చు. ఎందుకు ఆ చాయిస్ ఉంటుందంటే సుఖాన్ని అనుభవించేటప్పుడు మళ్ళీ పాపం జరగడం, పాప నిర్ణయాలు తీసుకోవడం అనేది ఉంటుంది.
ఎప్పుడైతే సుఖాన్ని అనుభవించనమో ఫర్దర్గా మళ్ళీ పాపం చేసుకోవడం అనేది ఉండదు. అందుకే పెద్ద పెద్ద ఈ యోగులు కావచ్చు, అవధూతులు కావచ్చు, వాళ్ళకి అవకాశం ఉన్నా కూడా వాళ్ళు వాడుకోరు. ఎందుకంటే ఇంకొకసారి జన్మెత్తాల్సిన సమస్య ఏర్పడుతుందని. కానీ పాపం అలా అవాయిడ్ చేయడానికి లేదు. ఇది కొద్దిగా లోతుగా మనం ఆధ్యాత్మికానికి వెళ్ళినప్పుడు మనకు తెలిసేటటువంటి విషయం. ఇక్కడ మనం శాస్త్రానికి వద్దాం. సో జాతకాన్ని బట్టి పుణ్యము పాపము ఎంత ఉంది, ఎంత శాతం ఉందో తెలుసుకోవాలి. తర్వాత దేనికి సంబంధించిన పుణ్యం అది? పుణ్యము పాపము అంటే ఏంటి? కేంద్ర కోణ స్థానాలు మీకు పుణ్యాన్ని సూచిస్తాయి. దుష్ట స్థానాలైనటువంటి 6, 8, 12 మీకు పాప విషయాల్ని సూచిస్తాయి. వీటికి సంబంధించిన దశ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు దానికి సంబంధించిన పాప ఫలము శుభ ఫలము మీకు అవకాశం రూపంగానో వాతావరణం రూపంగానో అనుభవానికి వస్తాయి. ఇది చూద్దాం. మనకు 5 రకాల మహాదశలో 5 లెవెల్స్ ఉన్నాయని చూసాం. మహాదశ, అంతర్దశ, ప్రత్యంతరదశ, సూక్ష్మదశ, ప్రాణదశ. ఇందులో సూక్ష్మదశ ప్రాణదశను మనలాంటి వాళ్ళు చెప్పలేము, ఇప్పుడు ఎవరు చెప్పలేరు. ఎందుకంటే దానికి కఠోరమైనటువంటి శాస్త్రజ్ఞానం కావాలి. మనకున్నది మనం కేవలం హాబీగా నేర్చుకుంటున్నాం. మనం దాన్ని సాధన చేసి అవపోసన చేయలేదు కాబట్టి ఇప్పుడు అంత సూక్ష్మదశ లెవెల్లో ప్రాణదశ లెవెల్లో చెప్పేవాళ్ళు ఎవరు లేరు. మహాదశ అంతర్దశ మాత్రమే చెప్పగలరు. కొద్ది వరకు మాత్రం ఎక్స్పర్ట్ అయినవాడు ప్రత్యంతర దశ కూడా చెప్పగలరు, కానీ అంతవరకే. కానీ ఇక్కడ క్లాస్లో మీరు స్థూలంగా దశను చూడాలి అన్నప్పుడు మహాదశ అంతర్దశ 2 లెవెల్స్ చాలండి. తర్వాత మీరు బాగా ప్రాక్టీస్ చేస్తూ 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 ప్రత్యంతర దశ లెవెల్ కూడా మీరు ప్రెడిక్ట్ చేయొచ్చు. కానీ నేర్చుకునే దశలో 2 దశలు మాత్రమే మనం స్థూలంగా మనం చెప్పచ్చు. తర్వాత మనం లోపలికి వెళ్ళే ముందు ఉదాహరణని మనం పరిశీలించే ముందు ఒకసారి సూత్రాలని మనం చేద్దాం. సూత్రం ఏం చెప్తుంది? లగ్నాధిపతి మరియు త్రికోణాధిపతులు ఎల్లప్పుడూ శుభ ఫలాన్ని ఇస్తారు. ఆరోగ్యం, గౌరవం, పురోగతి కలుగుతుంది. లగ్నం కూడా త్రికోణ స్థానమే కాబట్టి త్రికోణం అంటే పూర్వజన్మలో చేసినటువంటి పుణ్యము. ఎలాంటి పుణ్యం అది? ఫలాపేక్ష రహితమైనటువంటి పుణ్యం. అంటే అది మిమ్మల్ని ఎప్పటికీ కూడా ఇబ్బందులు పెట్టదు. అలాంటి పుణ్యం అన్నమాట. దుఃఖాన్ని రానివ్వనటువంటి పుణ్యం. కేంద్ర స్థానాలు కూడా పుణ్యస్థానాలే, కాకపోతే దుఃఖము సుఖము 2 ఉంటాయి. త్రికోణ స్థానంలో అలా ఉండవు. ఆ దశలు ఎప్పుడు కూడా మనిషికి సంతోషాన్ని, ఆరోగ్యాన్ని, పురోగతిని పెంచుతుంది. తర్వాత కేంద్ర త్రికోణాధిపతులు సంయుక్తమైతే అతనికి మానసికమైన కంఫర్టు ఉంటుంది, శారీరకమైనటువంటి కంఫర్టు ఉంటుంది, 2 ఉంటుంది. దాన్ని రాజయోగం అంటాం. రాజుకి అతనే రాజు, అతనిపైన ఎవరు లేదు కాబట్టి మెంటలీ హీస్ కంఫర్టబుల్. అతనికి కావాల్సినటువంటి ధనము, అధికారం అన్నీ ఉంటుంది కాబట్టి హీస్ కంఫర్ట్. అందుకే రాజయోగము అంటాం. కేంద్ర త్రికోణాధిపతులు కలిస్తే రాజయోగం. ఆ గ్రహ దశలో మనకు అన్ని రకాలుగా మానసికంగాను శారీరకంగాను చాలా కంఫర్ట్గా ఉంటుంది. యోగకారకుడు కూడా ఒక రకంగా రాజయోగాన్ని సూచిస్తాడు. ఎందుకంటే కేంద్ర త్రికోణాధిపతులు ఒక గ్రహమే అయితే అతని యోగకారకుడు అంటాం. ఏదైనా ఒక గ్రహానికి ఒక కేంద్రాధిపత్యము, ఒక త్రికోణాధిపత్యం వచ్చినట్టయితే దాన్ని యోగకారకుడు అంటాం. వృషభ తులా లగ్నాలకు శని, తర్వాత మకర కుంభ లగ్నాలకు శుక్రుడు, తర్వాత కర్క సింహ లగ్నాలకి కుజుడు. వీళ్ళు యోగకారకులు. వాళ్ళ దశలో చాలా అనుకూలంగా ఉంటుంది. మానసికంగాను శారీరకంగాను చాలా కంఫర్ట్గా ఉంటారు. తర్వాత 2వ ఇంటి దశ 12వ. 2 అంటే ఆదాయం, డబ్బు రావడం, నిల్వ. 12 అంటే ఖర్చు. ఖర్చు పెట్టాలంటే డబ్బు ఉండాలిగా. డబ్బు దాంతోపాటు ఏమొస్తుంది? సుఖం కూడా వస్తుంది. ఖర్చు పెట్టేటప్పుడు చాలా హ్యాపీ కూడా ఉంటుంది. వ్యసనాలకు బారిన పడిన వాళ్ళు కానివ్వండి, స్త్రీ వ్యామోహాలతో ఉన్న వాళ్ళు కానివ్వండి, ప్రారంభంలో సుఖం అయితే ఉంటుంది కాబట్టి ఆనందం అయితే ప్రారంభంలో ఉంటుంది. సో ద్వితీయ ద్వాదశాధిపతుల దశలు కూడా అనుకూలంగా ఉంటాయని చెప్తారు. తర్వాత ఖర్చులు ఉంటాయి, అది వేరే విషయం. తర్వాత పాప స్థానాలకు సంబంధించిన దశలు 6, 8, 12 పాపస్థానాలు అంటాం. 3ను కూడా ఒక రకంగా పాపస్థానంగానే పరిగణిస్తాం. ఆ దశలో ఎవరికి కూడా మనిషికి హ్యాపీ అనేది ఉండదు. ఎందుకంటే గత జన్మలో చేసినటువంటి పాపము అనుభవానికి వచ్చే సమయం అన్నమాట. శని, కుజ, రాహు, కేతువులకు ఒకవేళ వీళ్ళు ఏమైనా కేంద్రాధిపతులుగా ఉన్నారనుకోండి, పాప ఫలాన్ని తగ్గించేస్తారు. ఎందుకంటే మంచి పొజిషన్లో ఉన్నారు కాబట్టి.
శుభగ్రహాలకి కేంద్రాధిపత్యం వస్తే ఇవ్వాల్సిన శుభాన్ని తగ్గించేస్తారు. వాళ్ళు అశుభాన్ని తగ్గిస్తారు, వీళ్ళు శుభాన్ని తగ్గిస్తారు. తర్వాత 8వ ఇంటి దశ ఏదైతే ఉంటుందో అది ఎప్పటికీ కూడా మనిషికి సంతోషాన్ని కలిగివ్వదు. అంటే లౌకికమైన సంతోషాన్ని కలిగివ్వదు. పారమార్థికంగా మీరు ఆధ్యాత్మికంగా డీప్గా వెళ్ళాలంటే 8వ ఇంటి దశ చాలా మీకు ప్రేరణ కలిగిస్తుంది. జీవితంలో కష్టాలు ఎక్కువ పడ్డవాడే ఆధ్యాత్మికంలో చాలా స్పిరిచువల్గా ముందుకు వెళ్ళగలడు ఆ అనుభవంతో. తర్వాత గ్రహాలు ఏ విధంగా ఫలమిస్తాయి అన్నట్టయితే, ఆ గ్రహం ఏదైనా మహాదశ కావచ్చు, అంతర్దశ కావచ్చు, ఒక గ్రహం యొక్క దశ వచ్చింది అన్నట్టయితే మొదట ఆ గ్రహం ఏ ఇంటికి ఏ ఆధిపత్యం వచ్చిందో ఆ ఆధిపత్యానికి సంబంధించిన ఫలితాలు మ్యాక్సిమం దానికి సంబంధించే ఇస్తాయి. మెజారిటీ దానికి సంబంధించింది. రెండవది, ఆ గ్రహం ఏ ఇంట్లో అయితే ఉంటుందో, ఏ భావంలో అయితే ఉంటుందో ఆ భావానికి సంబంధించిన విషయాలు కూడా ఒక 30% లేకపోతే 20% మీకు అనుభవంలోకి తీసుకొస్తాయి. మొదట ఆధిపత్యాలు యాక్టివేట్ అవుతాయి. ఏ ఇంట్లో అయితే ఉంటుందో ఆ ఇంటికి సంబంధించిన విషయాలు కూడా యాక్టివేట్ అవుతాయి. ఈ గ్రహం వేరే ఏ ఇళ్ళను చూసినా, ఈ గ్రహంతో వేరే గ్రహాలు ఉన్నా వాళ్లకు అది కూడా యాక్టివేట్ అవుతుంది. ఒక 10 to 20% మాత్రమే, ఎక్కువ బలం ఉండదు. కాకపోతే మెజారిటీ దశ వచ్చినప్పుడు ఆ దానికి ఏ ఆధిపత్యం వచ్చిందో అదే మెజారిటీగా ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది. 20% మాత్రం ఆ గ్రహం ఎవరింట్లో అయితే ఉంటుందో ఆ ఇంటికి సంబంధించిన ఫలితాలు ఇవ్వడం కూడా జరుగుతుంది. కాబట్టి దశాధిపతి ఉన్న స్థానం సంబంధించిన ఫలం ఇస్తాడు. అది కూడా సూత్రం. పాపగ్రహం కేంద్రాధిపతులుగా ఉంటే దోషం తగ్గిస్తారు. ఇది చెప్పుకుంటే తర్వాత మహాదశ నుంచి అంతర్దశకు మీరు లెక్కించినట్టయితే 2, 4, 5, 9, 11 నంబర్స్ వచ్చినట్టయితే ఇవి శుభ ఫలితాన్ని ఇస్తాయి. 3, 6, 8, 12 స్థానాలు వస్తే అశుభము అని తెలుసుకోవాలి. ఒక గ్రహం ఉచ్చ స్థానంలో ఉంటే, స్వక్షేత్రంలో ఉంటే, మూల త్రికోణం స్థానంలో ఉంటే ఆ దశలో చాలా యోగిస్తుంది. తర్వాత గోచారం ఇంకా మనం చెప్పుకోలేదు కాబట్టి దాన్ని ప్రస్తుతానికి పక్కన పెడదాం. తర్వాత 14వది, బలవంతమైనటువంటి గ్రహం, బలంగా ఉన్నటువంటి గ్రహం దశలో అస్పష్టమైనటువంటి ఫలం లభిస్తుంది. ఒక క్లారిటీ బాగుంటుంది, ఏదైనా ఫలితం వస్తుందా లేదా ఎప్పుడు ఆ గ్రహం బలంగా ఉన్నప్పుడు. సో దశ అనుకూలమైతే ఏమవుతుంది, ప్రయత్నం మొదలవుతుంది. గోచారం అనుకూలమైతే ఫలితాన్ని ఇస్తుంది. రెండు ఉంటే సంఘటన ఖచ్చితంగా జరుగుతుంది. అవకాశము రావాలి, మనం అటెంప్ట్ చేయాలి. ఉద్యోగం రావాలంటే మొదట ఏం కావాలి, ఇంటర్వ్యూ కాల్ లెటర్స్ రావాలి. ఉద్యోగ అవకాశాలు రావాలి, మొదట ఓపెనింగ్స్ ఉండాలి, మనల్ని పిలవాలి. తర్వాత పిలిచిన తర్వాత మనం వెళ్ళి ఎలా అటెండ్ చేస్తాం, మన రిక్వైర్మెంట్కి వాళ్ళకి మ్యాచ్ కావాలి, వాళ్ళు ఇచ్చేదానికి మనకు మ్యాచ్ కావాలి. తర్వాత మనకు రిజల్ట్ అనేది ఉంటుంది. కాకపోతే ఉద్యోగం కావాలని కోరుకునే వాడికి మొదట అవకాశాలు రావాలి. తర్వాత అతను ఈ టాలెంట్ నిరూపించుకుంటాడో లేదో తర్వాత విషయం, అది గోచారంలో చూద్దాం. కానీ ఇప్పుడు అవకాశం మొదట రావాలి. కాబట్టి ఈ సూత్రాన్ని మనం చూడండి. మహాదశ చాలా ఎక్కువ, ఆ గ్రహానికి సంబంధించిన ఆధిపత్యం అనేది 70% మీకు ప్రయారిటీ అయితే, ఏ ఇంట్లో ఉందో దానికి 20% ప్రయారిటీ, దాని కారకత్వం ఏదైతే ఉందో దానికి 10% ప్రయారిటీ అంట. ఇది మనం చక్కగా లోపలికి వెళ్ళి దాన్ని ప్రాక్టికల్గా చూసినప్పుడు దీని గురించి మనం విశ్లేషిద్దాం. ఇప్పుడు మనం ఒక ప్రాక్టికల్గా యొక్క దశను ఏ విధంగా చూడాలనేది చూద్దాం. ఒక జాతకాన్ని వేసుకుందాం. సో మీ దగ్గర జ్యోతిష్యానికి సంబంధించిన సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, ఫ్రీ సాఫ్ట్వేర్స్ ఉన్నాయండి. ఎవరు పెయిడ్ సాఫ్ట్వేర్స్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. జగన్నాథ హోరానికి సంబంధించిన ఒక సాఫ్ట్వేర్ ఉంది, ఇది చాలా ఫ్రీ, దీన్ని మీరు వాడుకోవచ్చు. ఇక చూడండి, దీంట్లో బేసిక్స్ అనేది మీకు జాతకము, నవాంశ, తర్వాత గ్రహస్థితి కొద్దిగా పెద్ద చేస్తాను. గ్రహస్థితి డీటెయిల్స్ ఏ విధంగా ఉంది, పంచాంగము, అష్టక వర్గ ఈ స్క్రీన్ కనిపిస్తుంది. ఇందులోనే పైన బేసిక్స్, తర్వాత స్ట్రెంగ్త్ అని ఉంది, తర్వాత దశ అని ఉంది. ఈ దశల లోపలికి వెళ్దాం. సో ఈ దశలు కూడా చూడండి. ఇప్పుడు దీన్ని మనం లొకేట్ చేయాలి. ఇప్పుడు నడుస్తున్నటువంటి దశ ఏదైనా లొకేట్ చేయాలి. ఆ లొకేట్ చేసి దాంట్లోపల మళ్ళీ అంతర్దశ, ఇప్పుడు చూడండి మహాదశ పీరియడ్స్ ఇవన్నీ టేబుల్ రూపంలో ఉంది. ఇప్పుడు ఏ మహాదశ నడుస్తోంది దాన్ని వేసుకుంటాం. తర్వాత అందులోపల అంతర్దశ ఏదో నడుస్తోంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే చంద్రమహాదశ నడుస్తోంది. అందులోపల ఇప్పుడు ఏ దశ నడుస్తోంది, చంద్రబుద్ధి. ఇదే టైమే వేశాను కాబట్టి
చూస్తే మీరు ఇప్పుడు ఏ దశ లొకేట్ చేయాలి. ఇప్పుడు కేతు భుక్తి నడుస్తుంది. కేతు భుక్తి అన్న అంతర్దశ అన్న ఒకటి. థర్డ్ లెవెల్ అని ప్రత్యంతర దశ అంట. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఎగ్జాంపుల్ ద్వారా మనం ఎక్స్ప్లెయిన్ చూసేటట్టు ప్రయత్నం చేద్దాం. ఒక జాతకాన్ని తీసుకున్నానండి. సో జాతకం తీసుకున్న తర్వాత గ్రహాలు ఇవన్నీ మొదట పక్కన పెట్టి మొదట మనం ఏం చూడాలనేది మనకు క్లారిటీ ఉండాలి. డైరెక్ట్గా మీరు గ్రహాల జోలికి వెళ్ళిపోకండి. గ్రహాల జోలికి వెళ్ళడం, తర్వాత దశలు వెళ్ళడం, ఇప్పుడు ఇవన్నీ చూడొచ్చు. టెక్నికల్గా మనం ముందుకెళ్ళి చేసేది అదే. కానీ మొదట అసెస్ చేయాలి. అతను ఏం అడుగుతున్నాడు, ఒక ప్రాసెస్ ప్రకారం ఏ విధంగా వెళ్ళాలని మొదట చూడాలి. మీకు ఏదైనా ఒక ఆరోగ్యమైన సమస్య ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, మొదట అతను మిమ్మల్ని చూస్తాడు. ఏంటని కనుక్కుంటాడు. డాక్టర్ ఏమవుతుందో చెప్పండి అంటే, ఈ విధంగా అండి, కడుపులో ఇలా నొప్పి ఉందండి, తలలో నొప్పేస్తుందండి, ఇలా చెప్పారనుకోండి. దానికి సంబంధించి కొన్ని అడుగుతాడు. ఏ విధంగా అవుతుంది, ఇలా సిమ్టమ్స్ ఉందా, అలా సిమ్టమ్స్ ఉందా అని కనుక్కొని చివరిగా పాతకాలం డాక్టర్ అయితే కొద్దిగా చేతిని పట్టుకొని నాడిని పట్టుకొని చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఎవరు మిమ్మల్ని తాకరు కాబట్టి ఈ టెస్టులు చేయించుకోరమండి అని చెప్తారు. డయాగ్నోసిస్ ఎంఆర్ఐ చేయించండి, ఇది చేయించండి చెప్తారు. అలా కాకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే మీరు ఎంఆర్ఐ తీసుకురండి అంటే మీ మాటలు ఏమీ వినకుండా తర్వాత మనం మాట్లాడుకుందామంటే ఎలా ఉంటుంది? ఓ ఇదేదో కమర్షియల్గా ఉందని అనిపిస్తుందా లేదా? కాబట్టి ప్రశ్న వినకుండా మీరు జాతకం జోలికి వెళ్ళకండి. ప్రశ్న రావాలి. ఏదైనా సరే ప్రశ్నతో ఉంటేనే దానికి సంబంధించిన గ్రహాలు ఏంటి, ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి, ఇప్పుడు దీన్ని ఏం చూడాలి, అసలు దశను ఎప్పుడు చూడాల్సి వస్తుంది, అవన్నీ అతను అడిగేటటువంటి ప్రశ్న పైన ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మనం ప్రశ్నతోనే మొదలు పెడతాం. ఇప్పుడు ఇది ఒక జాతకం అండి. ఇతను జాతకం ఇచ్చిన తర్వాత ఇవ్వడానికి ముందు అతను ఏం అడిగాడు అంటే, ఉద్యోగం కోల్పోయానండి, కారణాలు చెప్పలేదు, మళ్ళీ నాకు జాబ్ వస్తుందా, టైం ఎలా ఉంది అని అడిగాడు. జాబ్ వస్తుందా అన్నప్పుడు వెన్, ఎప్పుడు వస్తుంది అని అర్థం. సో వచ్చింది కాబట్టి మనం దీని దశను చూడాలి. అలా అతను ఆ ప్రశ్న అడగకుండా నా ఉద్యోగం ఎలా ఉంటుందండి అని అడిగాడు అనుకోండి, అప్పుడు దశ చూడాల్సిన అవసరం లేదు, జాతకాన్ని మాత్రం చూస్తే చాలు. సో కొన్ని సందర్భాల్లో మాత్రమే మనం దశను చూడాల్సి వస్తుంది. ఎప్పుడు అన్నప్పుడు మాత్రమే. వివాహం ఎప్పుడు అవుతుందండి, అప్పుడు దశ చూడాలి. సో దశ చూడడానికి ముందు యోగం ఎలా ఉందో చూసుకోవాలి. యోగం తెలియకుండా మీరు దశను చూసినా ఏం ప్రయోజనం లేదు. మనం అంతా సూత్రాలు చూసాం కదా. రియాలిటీ మనం థియరిటికల్ సూత్రాలు చూడడానికి, ప్రాక్టికల్గా అప్లై చేయడానికి చాలా తేడా ఉంటుంది. ప్రాక్టికల్గా మీరు నేర్చుకునేటప్పుడు సింపుల్గా ప్రారంభించి ముందుకెళ్ళాలి. సూత్రాలు మనం 2 రోజులు ఈ యొక్క ఫలితాలకు సంబంధించిన సూత్రాలు చాలా చెప్పుకున్నాం. అవన్నీ స్టెప్ బై స్టెప్ మీరు వెళ్ళాలి. కానీ చూడడానికి వెళ్ళినప్పుడు అన్ని సూత్రాలు మనకు అక్కర్లేదు. ఒక్కొక్క అతను అడిగే ప్రశ్నని బట్టి ఒక్కొక్క లైన్గా ముందుకెళ్ళాలి. కాబట్టి కొద్దిసేపు కాసేపు మీరు విన్నటువంటి థియరీ అంతా కూడా పక్కన పెట్టి ప్రాక్టికల్గా నేను స్టెప్ బై స్టెప్ ఏ విధంగా చూడమని చెప్తానో ఆ విధంగా మీరు చూడడం అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు మనం మామూలుగా ఏం చేస్తాం, ప్రారంభంలో ప్రశ్న వేసుకుంటాం. అది ఉద్యోగానికి సంబంధించిందా, వివాహానికి సంబంధించిందా, ఫస్ట్ అసెస్ చేయాలి. అతను ఏం ప్రశ్న అడిగాడు, ఉద్యోగం పోయిందండి, ఎప్పుడు వస్తుంది, ఇదే ఫస్ట్ ప్రశ్న. ఎప్పుడు అనే ప్రశ్న ఉంది కాబట్టి ఆ దశను చూడాలి. దశని చూసే ముందు దశ ఏమో వచ్చేస్తుంది, కానీ ఎంత అనుకూలం అవుతుందో చూడాలి కదా, పుణ్యం ఎంత ఉందో చూడాలి కదా. ఫస్ట్ యోగాన్ని చూడండి. దశను చూసే ముందు జాతకంలో యోగం ఎలా ఉందో చూడాలి. ఇతను ఉద్యోగానికి సంబంధించి అడిగాడు కాబట్టి ఇప్పుడు మొదట మనం యోగాన్ని విశ్లేషిద్దాం. సో దీన్ని మీరు ఎలా ప్రాక్టీస్ చేయాలి, నేను పాఠంలో ఏ విధంగా చెప్పానో ఆ విధంగానే మీరు ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది. నేను మీకు దానికి సంబంధించి మీకు వెనకటికి ఒక చార్ట్ కూడా ఇచ్చాను. మీరు వైశ్వానర.in అనేటటువంటి నా హోమ్ పేజీని ఓపెన్ చేసినట్టయితే ఇందులోపల యాప్స్ అని ఉంటుందండి. దీన్ని ఓపెన్ చేసుకోండి. ఇందులో గ్రహ రోల్ మ్యాపింగ్ షీట్ అని ఉంది. దీన్ని నేను మీకు ఫలాన్ని ఏ విధంగా చెప్పాలి అన్నప్పుడు ప్రాక్టీస్ చేయడానికి దీన్ని ఇచ్చానన్నమాట. కింద ఇంకా ఒకటి లేటెస్ట్గా ఉంది, జాతకము దశ గోచార, మూడిటి కూడా ఒకే చోట ఉంటుందన్నమాట. దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టే మీకు ఇది హోమ్ పేజ్ వస్తుందండి. జాతకం ఉంటుంది, ఇక్కడే మీరు దశను చూడొచ్చు, ఇక్కడే మీరు గోచారం. ఇది ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్ అండి. ఇది మీరు రియల్ టైంలో చేయడానికి పనికిరాదు. మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసమే ఈ యాప్ తయారు చేయడం జరిగింది. ఇందులో వాల్యూస్ మీరు రియల్ టైం జగన్నాథ హోరలో ఉన్నటువంటి వాల్యూస్కి
ఇది జాతకాన్ని సృష్టించే సాఫ్ట్వేర్ కాదండి, అర్థం చేసుకునేటటువంటి సాఫ్ట్వేర్. ఇక్కడ చూడండి, మనం దీన్ని చూసాము ఆల్రెడీ. ఈ యొక్క మొదట ప్రాక్టీస్ చేసే ముందు ఒక విషయం యొక్క యోగాన్ని తెలుసుకోవాలంటే మొదట స్థాన బలము, కారక బలము, ఆధిపత్య బలము 3 చూడాలని చెప్పాను. ఇప్పుడు అతను అడిగినటువంటి జాతకాన్ని మనం ఇక్కడ వేసుకుందాం. ఇక్కడ మీరు సూర్యుడు ఎక్కడున్నాడు, ఇంతకు ఫస్ట్ లగ్నం ఎక్కడ ఉంది, సూర్యుడు ఎక్కడున్నాడు, చంద్రుడు ఎక్కడున్నాడు, ఇవన్నీ వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. మీరు రిపీటెడ్గా వాడేట్లంటే ఇక్కడ ఆల్రెడీ నెంబర్స్ ఇస్తే సరిపోతుంది ఒక్కొక్కటి ఎంటర్ చేసుకోవడానికన్నా. ఆ వ్యక్తి యొక్క జాతకంలో మేష లగ్నం అయిందండి కాబట్టి 1 అని వేస్తాను. మొదట లగ్నాన్ని ఎంటర్ చేయాలి, సూర్యుడు కుంభరాశిలో ఉన్నాడు 11 ఎంటర్ చేస్తాను. చంద్రుడు కుంభరాశిలో ఉన్నాడు 11. తర్వాత కుజుడు కన్యారాశిలో ఉన్నాడు 6. బుధుడు మకర రాశిలో ఉన్నాడు 10. గురువు వచ్చి తులారాశిలో ఉన్నాడు 7. శుక్రుడు వచ్చి మకర రాశిలో ఉన్నాడు 10. శని వచ్చి కన్యారాశిలో ఉన్నాడు 6. రాహు వచ్చి మిథున రాశిలో ఉన్నాడు 3. కేతు వచ్చి ధనుస్సు రాశిలో ఉన్నాడు 9. ఇది వేసి జస్ట్ అప్లై పొజిషన్స్ అన్నారనుకోండి, ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి ఇక్కడ. ఆ తర్వాత కింది కూడా చూడండి, ఆటోమేటిక్గా మీకు క్యాలిక్యులేట్ అయిపోతుంది. ఇవన్నీ మనం సెట్ చేసినవన్నీ వచ్చేసాయా. మీకు అక్కడ నంబర్స్ తెలియలేదనుకోండి, ఇక్కడ మార్చుకోండి, నో ప్రాబ్లం. ఇక్కడ ఒక్కొక్కటి ఇలా ఎంటర్ చేసుకోవచ్చు. మీకు 2 ఫెసిలిటీస్ ఉన్నాయి. మీరు జాతకాన్ని స్థాన బలము, కారక బలము, ఆధిపత్య బలము, తర్వాత ఒక్కొక్క గ్రహము యోగం ఎంత ఉంది, పుణ్యం ఎంత ఉంది, పాపం ఎంత ఉంది తెలుసుకోవడానికి ఈ విధంగా మిమ్మల్ని ప్రాక్టీస్ చేయమని చెప్పాను. దాన్ని చెయ్యగా సరిచూసుకోవడానికి ఈ యాప్ని వాడుకోవచ్చు. నేను చూడండి, లగ్నం మేష లగ్నం అయింది. ఉద్యోగానికి సంబంధించి అడుగుతున్నాడు కదా, స్థానం ఏం పెట్టుకోవాలి, దశమ స్థానం పెట్టుకోండి. సో దశమ స్థాన బలము. ఉద్యోగానికి సంబంధించిన కారకుడు ఎవరు, శని కదా. సో ఇక్కడ సెలెక్ట్ కారక బలం ఉందా, ఇక్కడ శనిని సెలెక్ట్ చేసుకోండి. ఆధిపత్య బలము, సో దశమ స్థానం ఏమో లగ్నం వచ్చి మేషం, దశమ స్థానం ఏమవుతుంది, మకరం అవుతుందండి. మకర రాశికి అధిపతి ఎవరు, శని. సో అధిపతిని కూడా సెలెక్ట్ చేసుకోండి, దశమానికి సంబంధించి అధిపతి శని. ఇది వేసేసాను. ఇది మీకు యోగాన్ని సూచిస్తుంది. ఇక్కడ మీరేం చేయాలి, పుణ్యం ఉందా పాపం ఉందా ఎవాల్యుయేట్ చేయండి. పుణ్యము ఉంటే ప్లస్, పాపం ఉంటే మైనస్. ఎంత పుణ్యం ఉంది, ఆ ప్లస్ మైనస్లు చూడగానే పుణ్యం ఎక్కువ ఉందా పాపం ఎక్కువ ఉందా తెలిసిపోతుంది. మొదట యోగాన్ని అసెప్ట్ చేయాలి మనం. ఇక్కడ స్థాన బలము, కారక బలము 3 ఉన్నాయండి. దీంట్లో మనకి ఏది కావాలి, స్థాన బలం ఏం సూచిస్తుంది, ఉద్యోగంలో మీ యొక్క వాతావరణం ఈ విధంగా సూచిస్తుంది. అది ఎప్పుడు ఉద్యోగం వచ్చినప్పుడు, ప్రస్తుతానికి అది అక్కర్లేదు. కారక బలం ఏం సూచిస్తుంది, మీకు స్కిల్ ఉందా లేదా సూచిస్తుంది. స్కిల్ ఉన్నా లేకపోయినా అతనికి ఉద్యోగం కావాలి ప్రస్తుతానికి, కాబట్టి పుణ్యం కావాలి. సో ఆధిపత్య బలం చూడాలి, నాకు ఉద్యోగం వస్తుందా, ఉద్యోగం చేయమంటారా, ఎంత జీతం వస్తుంది, ఇవన్నీ కూడా అధిపతికి సంబంధించింది. నేను ఈ ఉద్యోగం చేయగలనా, నాకు ఆ స్కిల్ నేను అచీవ్ చేసుకోగలనా, నన్ను ట్రై చేయమంటారా, ఇవన్నీ కారక బలం. మా ఆఫీస్ ఎలా ఉంటుందండి, మంచి కొలీగ్స్ ఉంటారా, నాకు ఫ్యూచర్లో ఆఫీస్ ఇంప్రూవ్మెంట్ ఉంటుందా. ఎందుకంటే ఆఫీస్ వాళ్ళు ఇంప్రూవ్ అయితే మనము ఇంప్రూవ్ అవుతాం. అది స్థాన బలం పైన ఆధారపడి ఉంటుంది. సో ఇక్కడ వచ్చినటువంటి క్వశ్చన్లో ఆధిపత్య బలాన్ని మాత్రం చూస్తే చాలు. సో ఈ ఆధిపత్య బలాన్ని మీరు అసెస్ చేయండి. మొదట దశమాధిపతి అయినటువంటి శని ఎక్కడున్నాడు, 6వ ఇంట్లో ఉన్నాడు. పూర్వజన్మ పాపస్థానమైనటువంటి 6వ ఇంట్లో ఉన్నాడు. స్థానము, సంయోగము, దృష్టి, ఈ 3 వెయిటేజ్ ఎవరికి ఎక్కువ ఇవ్వాలి, స్థానానికే వెయిటేజ్ ఎక్కువ ఇవ్వాలి. దీనికి 60% ఇస్తాం, ఈ సంయోగానికి వచ్చి 20% ఇస్తాం, దృష్టికి వచ్చి 10% మాత్రమే వెయిటేజ్ ఇస్తాం. మెజారిటీ వెయిటేజ్ స్థానానికి. ఆ గ్రహం ఎక్కడ ఏ ఇంట్లో ఉన్నట్టయితే అది పుణ్యమా పాపమా అనేది తెలుస్తుంది. 6వ ఇల్లు ఏంటి, రుణము, రోగము, శత్రువు. ఉద్యోగము, రుణము, ఉద్యోగము, రోగము, ఉద్యోగము, శత్రువు. ఉద్యోగానికి సంబంధించి లింక్ అవుతుంది. ఉద్యోగం ద్వారా ఆరోగ్య సమస్యలు దెబ్బతినవచ్చు, ఉద్యోగం ద్వారా శత్రువులు పెరగవచ్చు, కొలీగ్స్ కానీ వాళ్ళు కానీ. ఉద్యోగం ద్వారా అప్పులు పెరగవచ్చు. ఉద్యోగం ఏమో వచ్చింది, ఎలాగో ఉద్యోగం వచ్చిందని కానీ ఈఎంఐలు తీసుకుని ఇల్లు చేసుకుంటాడు, ప్రతి నెల అప్పు కట్టాలి. అసలు ఉద్యోగమే లేకుండా ఉంటే అసలు అప్పు తీసుకునేవాడు కాదు కాబట్టి ఖర్చులు ఉండేది కాదు. చాలామందికి ఉద్యోగం వచ్చిన తర్వాతనే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కారణం ఇది.
పూర్వజన్మ పాపస్థానం అవ్వడం చేత ఉద్యోగము కంఫర్ట్గా ఉండదు. అంటే రోజు కూడా ముళ్ళ పైన నడిచినట్టు ఉంటుంది, ఎందుకంటే పూర్వజన్మ పాపస్థానం వల్ల. పోనీ అట్లీస్ట్ కొద్ది రిలీఫ్ ఉండాలంటే శుభగ్రహంతో ఉండాలి. శుభగ్రహం ఉందనుకోండి, ఎక్కడో కొద్దిగా రిలీఫ్, ఆఫీస్లో ఎవరో ఒకరు హెల్ప్ చేయడము, ఇంకెవరో సహకరించడము జరుగుతుంది. ఆ శని ఎవరితో ఉన్నాడు? కుజుడితో పాటు ఉన్నాడు. కుజుడు సహజంగా పాపగ్రహంతో ఉన్నాడు. కానీ ఈ యొక్క మేషలగ్నానికి ఒక ఎక్సెప్షన్ ఏంటంటే, ఏ జాతకానికైనా కూడా లగ్నాధిపతి శుభగ్రహమే తీసుకోవాలి. అది శనిగ్రహమైనా కుజుడైనా శుభగ్రహం కిందే తీసుకుంటాడు. ఈ మేషలగ్నం కదా, లగ్నాధిపతి ఎవరు? కుజుడు. కాబట్టి ఇక్కడ ఈ కుజుడిని ప్లస్గా తీసుకోవాలి. అతనికేమో అనుకూలంగానే ఉంటుంది, ఒక చిన్న ప్లస్. తర్వాత దృష్టి ఏది లేదు, ఎవరింట్లో ఉన్నాడనేది ప్రధానం. ఈ శని బుధుడి ఇంట్లో ఉన్నాడు. సముడు ఫ్రెండ్ అయితే మంచిది, న్యూట్రల్ అంటే ఏంటి, పర్లేదు, 50-50, చెడు లేదు అలాగని సహకారము లేదు. అదే శత్రుస్థానం అయిందనుకోండి, సహకరించదు. ఎప్పుడు కూడా మనం శత్రువుల ఇంటికి వెళ్ళామనుకోండి, ఎవరో దూర బంధువులు, వాళ్ళకు మనకు మాటలు లేవు, ఏదో పెళ్ళికని కార్డిచ్చి రావాలి, వాళ్ళ ఇంట్లో 5 నిమిషాలు కూర్చునేటప్పటికి మీకు చెమటలు పడతాయి, ఎప్పుడు ఇక్కడ వెళ్ళిపోదామా అనిపిస్తుంది. సో ఈ విధంగా శత్రువు ఇంట్లో ఏ విధంగా కంఫర్ట్ ఉంటుందో మనం చూడొచ్చు. కాబట్టి ఓవరాల్గా యోగము అనేది మొదట అసెస్ చేయాలి. కాబట్టి ఈ జాతకస్తునికి దశమాధిపతి బలహీనంగా ఉన్నాడు, పూర్వజన్మ పాపస్థానంలో ఉండడం చేత ఇతనికి యోగము తక్కువగా ఉంది. ఎప్పుడైతే యోగము తక్కువగా ఉంటుందో, అతనికి ఎంత యోగం ఉందో అతని యొక్క దశ వచ్చినప్పుడు అంతే ఫలితం వస్తుంది, ఎక్కువ ఫలితం ఏం రాదు. ఇక దశ విషయానికి వద్దాం. దశ విషయానికి వస్తే ఉద్యోగానికి సంబంధించిన గ్రహాలు ఏవైతే ఉంటాయో వాళ్ళ దశలోని ఉద్యోగానికి సంబంధించిన ట్రిగర్ అవుతుంది. మొదట ట్రిగర్ ఏదేంటి? ఉద్యోగానికి సంబంధించిన అధిపతి మొదట ట్రిగర్ అవ్వాలి. సో శని, ఉద్యోగాధిపతి ఎవరు? శని. సో శనికి సంబంధించిన దశలో శని ఎవరితో పాటు ఉన్నాడు? కుజుడితో పాటు ఉన్నాడు. ఆ కుజుడికి సంబంధించిన దశలో ఇక దశమ స్థానంలో ఏ గ్రహాలు ఉన్నాయి? బుధుడు, శుక్రుడు ఉన్నారు. ఆ బుధుడికి సంబంధించిన దశలో, శుక్రుడికి సంబంధించిన దశలో ఉద్యోగం అనేది యాక్టివేట్ అవుతుంది. మిగతా గ్రహాలకు ఉద్యోగానికి సంబంధం లేదు. మెయిన్గా ఈ గ్రహాలు ముఖ్యం. ఉద్యోగాన్ని ట్రిగర్ చేయాలి అంటే, అతనికి అవకాశాలు సృష్టించాలన్నా, ఏదైనా అప్డేట్ రావాలన్నా శనికి సంబంధించిన, దీని వచ్చి డైరెక్ట్ యాక్టివేటర్స్ అనమాట, డైరెక్ట్ రిలేషన్షిప్. ఇవన్నీ డైరెక్ట్గా ఇస్తాయి మీకు ఫలితాలు, డైరెక్ట్గా యాక్టివేట్ చేస్తాయి. ఈ యొక్క గ్రహం, ఆ యొక్క దశమాధిపతి ఏ గ్రహంతో కలిసి ఉందో, దశమాధిపతిని చూసేటటువంటి గ్రహంలో లేకపోతే దశమ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు చాలా తక్కువ యాక్టివేట్ చేస్తాయి. డైరెక్ట్గా ఉండదు, ఇండైరెక్ట్గా ఉంటాయి. మొదట ఎక్కువ ఫలితాన్ని ఇచ్చేది దశమాధిపతి, తరువాత దశమ స్థానంలో దశమాధిపతితో ఉన్నటువంటి గ్రహాలు యాక్టివేట్ చేస్తాయి. సో కాబట్టి ఓవరాల్గా మనం చూసినట్టయితే దశను మనం ఏమి చూడాలి అనేది మనకి ఇక్కడ పిక్చర్ వస్తుంది. శనికి సంబంధించిన దశలో వస్తుంది, కుజుడికి సంబంధించిన దశలో వస్తుంది, బుధుడు శుక్రుడికి సంబంధించిన దశలో ఉద్యోగానికి సంబంధించి యాక్టివేట్ అవుతుంది, ఒక బీజం అనేది పడడం జరుగుతుంది. ఇప్పుడు మనం గోచారానికి వద్దాం, దశానికి వద్దాం. ఇక్కడ పక్కన దశ అని ఉంటుంది కదండి, ఇక్కడ మీరు ఈ ప్లస్లో మైనస్ కరెక్ట్గా మీరు బేరీజ్ వేసుకుంటే ఎంత ఫలం వస్తుందని క్లారిటీ వస్తుంది. ఇప్పుడు మనకి దీని ద్వారా ఏం తెలిసిందంటే యోగము చాలా తక్కువ ఉంది. అదే దశమాధిపతి త్రికోణ స్థానంలోనూ శుభగ్రహాలతోనూ కలిసి ఉంటే 70%, ఎందుకంటే పుణ్యం ఉంది కాబట్టి అవకాశాలు ఎక్కువ ఉండేది. ఇక్కడ పూర్వజన్మ పాపస్థానంలో ఉంది కాబట్టి అవకాశాలు తక్కువ ఉన్నాయి. ఎంత తక్కువ ఉన్నాయంటే ఇప్పుడు దోషం అనేది 60% అయిందనుకోండి, అవకాశాలు తక్కువ, 30% అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. అంటే చాలా కష్టపడాలి. దశ వచ్చినా కూడా పెద్దగా అతనికి ఏమనిపించదు, ఎందుకంటే శ్రమించాల్సి తప్పదు. ఓకే, ఇప్పుడు మనం దశకు వద్దాం. సో దశ కోసం మీకోసం ఇది క్రియేట్ చేశాను, మీరు దీనైనా వాడచ్చు, లేకపోతే జగన్నాథ హోరంలోనే డైరెక్ట్గా వాడుకోవచ్చు. ఆ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ ఈ యొక్క వింశోత్తరి దశ పేజ్లో దీంట్లో ఏం చేశారంటే ఆ గ్రహాలతో పాటు ఆధిపత్యాన్ని కూడా యాడ్ చేశారు, మీకు తెలియడానికి అనుకూలంగా ఉంటుందని. ఆ వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ బర్త్ యాడ్ చేయండి. యాడ్ చేశాను. తర్వాత ఎన్ని గంటలకు పుట్టాడో యాడ్ చేయండి. తర్వాత ఆ వ్యక్తి లగ్నం ఏదైతే ఉందో అది వేయండి.
ఇది ఏ ఆధిపత్యం అని తెలుసుకోవడానికి అతడు ఏ రాశి? కుంభరాశిలో ఉన్నాడు. కుంభరాశిలో చంద్రుడు ఉన్నాడు. ఆ చంద్రుడు చూడండి కుంభరాశిలో ఉన్నాడు కదా, ఇక్కడ రాసి ఉంటుంది చంద్రుడు కుంభరాశిలో ఉన్నాడు. డిగ్రీలు ఎంటర్ చేయాలండి. 2 డిగ్రీల 40 నిమిషాలండి. ఈ 40 నిమిషాలను ఏం చేయాలి? డిగ్రీలుగా కన్వర్ట్ చేయాలి. చేయాలంటే 40 ఒక డిగ్రీ అంటే 60 నిమిషాలండి. ఈ 40 నిమిషాలని బై 60 వేశారనుకోండి డిగ్రీలుగా కన్వర్ట్ అయిపోతుంది. అంటే 40/60 వేస్తే 0.6666 వస్తుంది. దాన్ని ఈ రెండు కలపండి 2.6666 వస్తుంది డిగ్రీస్. ఎందుకంటే ఈ సాఫ్ట్వేర్లో నేను డిజైన్ చేసిన యాప్లో మీరు మూన్ లాంగిట్యూడ్ని ఆ విధంగానే ఎంటర్ చేయాలి. సో 2.6666 ఎంటర్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఇప్పుడు ఏ దశ నడుస్తోంది? శని మహర్దశ నడుస్తోంది. ఆ శని ఎవరు? దశమ ఏకాదశాధిపతి అయినటువంటి శని మహర్దశ నడుస్తోంది. అందులోపల అంతర్దశ ఏం నడుస్తోంది? శుక్ర అంతర్దశ నడుస్తోంది. అతను ద్వితీయ సప్తమాధిపతి. మనం అక్కడ ఏం చెప్పుకున్నాం? ఎవరి దశలో ఉద్యోగానికి సంబంధించిన ట్రిగర్ అవుతుంది? శని, కుజుడు, బుధుడు, శుక్రుడు, వీళ్ళకి సంబంధించిన దశలు. ఇప్పుడు ఆల్రెడీ చూడండి శని శుక్రుడికి సంబంధించిన దశే నడుస్తోంది ఇప్పుడు. కాబట్టి ఈ సమయంలో ఉద్యోగానికి సంబంధించిన అవకాశాలు వస్తాయి. ఎంత అవకాశాలు వస్తుంది? 30% అవకాశాలు వస్తాయి. ఎందుకంటే జాతకంలో వీక్గా ఉందిగా మరి. కాబట్టి అది ఎంత వీక్గా ఉంటుందో అంతే వస్తుంది. ఇన్ కేస్ సో తక్కువగా వస్తుందని చెప్తున్నారు, మరి అసలు దశనే నడవలేదనుకోండి, అప్పుడేమవుతుంది? అవకాశాలు రావు. ఉద్యోగానికి సంబంధించిన దశ ట్రిగర్ అయితేనే అతనికి అవకాశాలు రావడం స్టార్ట్ అవుతాయి. జాతకంలో యోగం బలంగా ఉంటే ఎక్కువ అవకాశాలు వస్తాయి, యోగం తక్కువ ఉంటే తక్కువ అవకాశాలు వస్తాయి. అసలు ఉద్యోగానికి సంబంధించిన దశే ఆపరేట్ అవ్వలేదనుకోండి, ఇతనికి అవకాశాలు రావు. ఇది పెట్టుకోండి. మనం 2 లెవెల్స్ మాత్రం చూడాలి. ఇక్కడ కూడా మీరు దీన్ని ఏం చేయొచ్చు అంటే, ఇక్కడ కూడా మీరు మహాదశ కదా, ఈ శని మహర్దశ హైలైట్ అయింది. దీనిపై క్లిక్ చేసినట్టయితే అందులోపల శుక్ర భుక్తి నడుస్తోంది. భుక్తి అన్న అంతర్దశ అన్న ఒకటి. మహాదశ శని మహర్దశ 23/9/2017 నుంచి 15/6/2036 వరకు. సో ఇంత లాంగ్ స్పాన్ ఉంది ఆ శనికి సంబంధించిన మహాదశ. ఈ శని కూడా దశమాధిపతి అయినాడు కాబట్టి ఇతను ఈ టైంలో ఉద్యోగానికి సంబంధించిన ట్రిగర్ అవుతూనే ఉంటుంది. అందులో అంతర్దశ ఏమైంది? శుక్రుడి అంతర్దశ నడుస్తోంది. ద్వితీయ సప్తమాధిపతి శుక్రుడయ్యాడు. అతనేమి పాపగ్రహం అయితే కాదు. చూడండి శని కూడా దుష్ట స్థానాధిపతి కాదు, దశమ ఏకాదశాధిపతి. శుక్రుడు కూడా ద్వితీయ సప్తమాధిపతి. ఇతనికి కూడా దుష్ట స్థానానికి సంబంధించిన పోర్ట్ఫోలియో రాలేదు. మీకు 4 కండిషన్స్ చెప్తాను. మహాదశ అంతర్దశ రెండూ కూడా పుణ్యాన్ని సూచించేటటువంటి గ్రహాలే అయితే, అంటే కేంద్ర త్రికోణ స్థానాధిపతిలే అయితే ఆ దశలో అతనికి అన్నీ కూడా మంచే జరుగుతాయి. అలా కాకుండా సెకండ్ కేస్, మహాదశ ఏమో శుభానికి సంబంధించిన పుణ్యానికి సంబంధించిన మహాదశ నడుస్తోంది. భుక్తి లేదా అంతర్దశ ఏమో దుష్ట స్థానాలకు సంబంధించిన మహాదశ నడుస్తోంది. 6, 8, 12కి సంబంధించిన దశ నడుస్తోంది. అప్పుడు ఎలా ఉంటుంది అన్నట్టయితే, మహాదశ ఇచ్చేటటువంటి దశమ స్థానాధిపతి కాబట్టి అతను ఇచ్చేటటువంటి అవకాశాలు అయితే వస్తాయి. కానీ అంతర్దశ దుష్ట స్థానాలు కదా, దుష్ట స్థానానికి సంబంధించిన ఆ దశ కాబట్టి చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది ఆ అబ్బాయికి చేరాలా వద్దా. ఎందుకంటే దుష్ట స్థానాధిపతి దశ కాబట్టి చాలా ఎఫర్ట్ పెట్టాల్సి ఉంటుంది, చాలా ఎఫర్ట్ పెట్టాలి. అదే థర్డ్ కేస్, మహాదశ ఏమో దుష్ట స్థానానికి సంబంధించిన మహాదశ, పూర్వజన్మ పాపస్థానానికి సంబంధించిన మహాదశ నడుస్తోంది. అంతర్దశ ఏమో శుభానికి పుణ్యానికి సంబంధించిన దశ నడుస్తోంది. అలాంటప్పుడు ఏమవుతుంది? మహాదశ ఇచ్చేటటువంటి పాప ఫలితాన్ని ఈ భుక్తి అనేది రిలీఫ్ ఇస్తుంది. ఉద్యోగ అవకాశాలు రాకపోయినా కూడా ఇతనికి ఏదో ఒక చిన్న చిన్న అవకాశాలతో నెట్టుకుంటూ వెళ్తాడు. అట్లీస్ట్ రిలీఫ్ అనేది వస్తుంది. ఫోర్త్ కేస్, 2 దుష్ట స్థానాధిపతుల దశే అయితే అతనికి అనుకూలం అనేది ఉండదు. బట్ ఈ కేసులో చూసినట్టయితే శని మహాదశాధిపతి అయినటువంటి శని,
అంతర్దశాధిపతి అయినటువంటి శుక్రుడు, ఇద్దరూ కూడా శుభానికి సంబంధించిన మహాదశ నడుస్తోంది కాబట్టి ఈ సమయంలో ఇతనికి అవకాశాలు వస్తాయి. మళ్ళీ అవకాశాలు వస్తే అతను ఉద్యోగం తెచ్చుకుంటాడా అన్నట్టయితే దానికి గోచారం చూడాలి. సో ప్రస్తుతానికి అవకాశం వస్తుందా అన్నంత వరకే మనకు దశ అనేది సూచిస్తుంది. సో ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఏంటంటే మీరు ఏదైతే ప్రశ్న వేస్తారో ఆ ప్రశ్నకు సంబంధించిన యోగానికి సంబంధించిన గ్రహాల దశ ఇప్పుడు నడవాలి. నడిస్తేనే అనుకూలమవుతుంది, లేకపోతే అనుకూలం కాదు. ఇప్పుడు చూడండి, శుక్రుడు ఎంతవరకు ఉంది? 2027 వరకు ఉందండి. ఆ తర్వాత ఏం స్టార్ట్ అవుతుంది? సూర్య మహాదశ స్టార్ట్ అవుతుంది. సూర్యుడు జాతకానికి ఏం అనుకూలం ఇస్తాడు? మేష లగ్నానికి సూర్యుడు వచ్చి పంచమాధిపతి. చూడండి, పంచమాధిపతి కదా, ఇది చాలా మంచిది. తర్వాత ఏమొస్తుంది? చంద్రభుక్తి వస్తుంది, అది చతుర్థాధిపతి, అది కూడా మంచిదే. ఈ యొక్క దశ తర్వాత నెక్స్ట్ కుజుడు వస్తాడు. ఈ కుజుడు ఏమవుతుందంటే అష్టమాధిపతి కాబట్టి కొద్దిగా వియోగము. అతను అనుకున్నవన్నీ ఉద్యోగానికి సంబంధించిన ప్రశ్న అయితే, దశమాధికి సంబంధించిన మహాదశ అంతర్దశలో అష్టమ స్థానం నడుస్తోంది కాబట్టి ఉద్యోగంలో చాలా నష్టాలు రావడం, పోగొట్టుకోవడం, ట్రాన్స్ఫర్లు అవ్వడం జరుగుతాయి. రాహుకి సంబంధించిన మహాదశ వస్తే రాహు ఎవరింట్లో అతనికి ఏం ఆధిపత్యం ఉండదు. ఎవరింట్లో ఉంటాడో దానికి సంబంధించిన ఫలితం. రాహు ఒకవేళ 6వ ఇంట్లో ఉన్నాడు అనుకోండి, దుష్ట స్థానానికి సంబంధించిన ఫలితాన్ని ఇస్తాడు. బట్ ఈ జాతకంలో 3వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి పర్లేదు, ప్రయత్నం ఎక్కువ చేయాల్సి వస్తుంది. 3వ ఇంటిని ప్రయత్న స్థానం అంట. తర్వాత గురువుకు సంబంధించిన భుక్తి వస్తుంది. ఇప్పుడు 2033 నుంచి 2036 ఆ మధ్య పీరియడ్ ఎలా ఉంటుంది? 9వ ఇల్లు కాబట్టి మంచిది. సో ఈ విధంగా మీరు దశలని అసెస్ చేయాలి. మహాదశ ఏడు నడుస్తోంది, అందులోపల అంతర్దశ ఏది నడుస్తోంది, రెండు కంఫర్టబుల్గా ఉండాలి, అప్పుడే అనుకూలమవుతుంది. మరొక సూత్రం ఏంటంటే మహాదశాధిపతి నుంచి అంతర్దశ నడుస్తున్నటువంటి గ్రహానికి మీరు కౌంట్ చేస్తే 6, 8, 12 రాకూడదు. అలా 6, 8, 12 వచ్చినా లేదా ఆ రెండు గ్రహాలు శత్రువులైనా మీకు ఫలితం అనేది ప్రతికూలంగా ఉంటుంది. శనికి తర్వాత శుక్రుడికి ఇద్దరికి ప్రతికూల వాతావరణం ఉందనుకోండి, ఉద్యోగం ఏదో అవకాశం వస్తుంది, కానీ శనికి ఇది శుక్రుడు సహకరించడు. ఈవెందో ఆయన పుణ్యకు సంబంధించిన గ్రహమైనా కూడా అతనికి ఆ అవకాశానికి సహకరించకపోవచ్చు. అంటే చాలా ఎఫర్ట్ పెట్టుకోవాల్సి వస్తుంది. ఎప్పుడైతే దశలో యోగం రాలేదనుకోండి, ప్రయత్నం ఎక్కువ చేయాలని చెప్పాలి. కొంతమందికి అయితే ఉద్యోగాలకి ఆటోమేటిక్గా మా ఉద్యోగంలో చేరండి వాళ్ళకి ఆటోమేటిక్గా కాల్ లెటర్స్ వస్తాయి. కొంతమంది అయ్యా నేను చేరుతానయ్యా, మీకు సర్వీస్ చేస్తానయ్యా అన్నా కూడా కాళ్ళ వెళ్ళబెట్టినా కూడా వాళ్ళకి రావు. ఎందుకు అన్నట్టయితే నడుస్తున్నటువంటి మహాదశ అంతర్దశ ఇద్దరు మిత్రులైతే, యోగాన్ని సూచిస్తే అప్పుడు అవకాశాలు ఎక్కువ ఉంటాయి, ప్లస్ సహకారం కూడా ఉంటుంది. లేకపోతే సహకారం ఉండదు. ఇప్పుడు చూడండి, శని మహాదశలో శుక్రభుక్తి. శుక్రుడేంటి 2, 7 ఇంటి అధిపతి కదా. ఎలా సహకారం ఉంటుంది అన్నదానికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఉద్యోగానికి పోగొట్టుకున్నాడు, శుక్రుడు యొక్క అంతర్దశ నడుస్తోంది. 2, 7 ఇంటి అధిపతి. 2 అంటే కుటుంబము, 7 అంటే భార్య. 1981లో 82లో పుట్టాడు కాబట్టి పెళ్ళి అయిపోయి ఉంటుంది, ఒక ఫ్యామిలీ అనేది ఉంటుంది. సో భార్య యొక్క సహకారం లభిస్తుంది, భార్య అడ్జస్ట్ చేసుకుంటుంది. మీరేం బాధపడకండి, ఇంకోసారి ట్రై చేయండి, నిరుత్సాహపడకండి, కొద్దిగా ఇది ప్రేరేపిస్తుంది అనమాట, సహకరిస్తుంది. అదే ఈ మహాదశకి అంతర్దశకి పొంతన లేదనుకోండి, అంటే 6, 8, 12 డిస్టెన్స్లో ఉండడం కానీ, ఈ ఇరువురు శత్రువులు అయితే భార్య హింస పెట్టేస్తుంది. మీకు ఉద్యోగం చేతగానప్పుడు నన్ను ఎందుకు పెళ్లి చేసుకోవాలి, నా కర్మ చేసుకున్నటువంటి పాపం మీలాంటి వాళ్ళని చేసుకోవడం, నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను, ఇలాంటివి జరుగుతాయి. ద్వితీయం అంటే ఏంటి? కుటుంబం, అమ్మా నాన్న. ఏంట్రా ట్రై చేస్తున్నానంటావు, ఇలా ఊరికే కూర్చుంటే ఎట్లా, వెళ్ళి ట్రై చేయాలి, ఉద్యోగం లేదంటే ఎట్లాగా అంటారు. అదే శుక్రుడు మిత్రుడయ్యాడు అనుకోండి, ఈ వాడు కాకపోతే రేపు వస్తుంది లేనన్నా ఎందుకు ఇబ్బంది పడతావు, ప్రయత్నించి ఊరికే టెన్షన్ పెట్టుకోకు. అర్థమైందా డిఫరెన్స్? ఈ శనికి మహాదశకు అంతర్దశకు మిత్రులైతే సహకారం లభిస్తుంది, లేకపోతే సహకారం లభించదు. ఇది మనం తెలుసుకోవాలి. ఇది ఒక ఎగ్జాంపుల్ అండి. ఇంకా మీకు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను. అది మీకు ఈ జగన్నాథ హోర సాఫ్ట్వేర్లను చూపిస్తాను. చూడండి, ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఇది ఒక జాతకం అండి.
ఇతని ప్రశ్న ఏంటంటే, నేను జాబ్ చేంజ్ చేయాలనుకుంటున్నాను, ఎప్పుడు చేంజ్ చేయమంటారు, ఎప్పుడు నాకు అవకాశం వస్తుంది, ఎప్పుడు అనేది ట్రిగర్ అయింది. అప్పుడే దశ చూడాలి. ఎప్పుడు అనేది రాలేదనుకోండి, మీరు దశకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఓకే, ఇప్పుడు ఇతను లాంగ్గా ఒక 10-15 ఏళ్ళుగా ఒకే కంపెనీలో ఉన్నాడు. జాబ్ మారాలనుకుంటున్నానండి, ఎంత అడిగినా వీళ్ళు హైక్ ఇవ్వడం లేదు, ప్రమోషన్ ఇవ్వడం లేదు, ఊరికి వెట్టి చాకరీ చేయిస్తున్నారు, నన్ను ఏమైనా జాబ్ చేంజ్ చేయమంటారా అని అడుగుతాడు. అప్పుడు మనం ఏం చేయాలి? జాతకాన్ని చూడాలి. మొదట ఏం చేయాలి? యోగాన్ని చూడాలండి. సో యోగాన్ని చూడాలంటే మొదట మీరు సూత్రాన్ని వేసుకోవాలి. స్థానబలము, కారక బలం, ప్రతి ఒక్కదానికి అది కామన్ అండి. స్థానబలము, కారక బలం అన్నీ వేసుకోవాలి. ఈ ఎగ్జాంపుల్లో ఈ యొక్క ఎగ్జాంపుల్ చార్టు సింహ లగ్నం అయిందండి. మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. లగ్నం వచ్చి కర్కాటక లగ్నం అయిందండి. కర్కాటకం అని వేశాను. తర్వాత కర్కాటకం తర్వాత సూర్యుడు ఎక్కడ ఉన్నాడు? వృషభ రాశిలో ఉన్నాడు. చంద్రుడు ఎక్కడ ఉన్నాడు? సింహరాశిలో ఉన్నాడు. ఈ జాతకంలో కుజుడు ఎక్కడ ఉన్నాడు? సింహరాశిలో ఉన్నాడు. ఓకే, తర్వాత బుధుడు ఎక్కడ ఉన్నాడు? వృషభ రాశిలో ఉన్నాడు. గురువు ఎక్కడ ఉన్నాడు? సింహరాశిలో ఉన్నాడు. శుక్రుడు ఎక్కడ ఉన్నాడు? మిథున రాశిలో ఉన్నాడు. ఎగ్జాంపుల్ మీకు జగన్నాథ పవర్ సాఫ్ట్వేర్లు వేసుకుంటే మీకు తెలుస్తుంది. మిథున రాశిలో ఉన్నాడు. బుధుడు వేశాను కదా. బుధుడు వృషభ రాశిలో, గురువు సింహరాశిలో, శుక్రుడు మిథున రాశిలో, శని మళ్ళీ సింహరాశిలో, చాలా గ్రహాలు సింహరాశిలో ఉన్నట్టున్నాయి. రాహు అగైన్ సింహరాశిలో, కేతు కుంభరాశిలో. చూడండి, ఈ జాతకాన్ని చూస్తే చాలా గ్రహాలు ఇక్కడికి వచ్చేసాయి. మీకు ఇక్కడ డిస్ప్లే చేయలేదు కానివ్వండి, మీకు జగన్నాథ హోర సాఫ్ట్వేర్లో మీకు తెలుస్తుంది వేస్తే. చూడండి, చాలా గ్రహాలు ఆల్మోస్ట్ ఆల్ కుజుడు, రాహువు, గురువు, చంద్రుడు, శని అందరూ కూడా ఒకే ఇంట్లో ఉన్నారు. ఏం చూడాలి? ఉద్యోగంలో చేంజ్ కావాలనుకుంటున్నాడు. సో కాబట్టి సాఫ్ట్వేర్కి రండి, యాప్కి రండి. స్థానం ఏం చూడాలి? దశమ స్థానము, దశమకారకుడు శని. ఈ యొక్క కర్కాటక లగ్నం దశమాధిపతి ఎవరవుతారు? కుజుడు అవుతారు. సో కుజుడు వేసుకోండి. ఇప్పుడు దీంట్లో ఎన్ని పాజిటివ్లు ఉన్నాయి ఇవన్నీ చేసుకోవాలి. ఇవన్నీ ఇలా సీక్వెన్షియల్ ఆర్డర్లో ఎందుకు చెప్పానంటే, పుణ్యం ఉందా లేదా అనేది ఒక సిస్టమేటిక్గా మీకు చూడడం అలవాటు కావాలి. అగ్రహం అక్కడుందా ఇక్కడుందా టర్బులెంట్గా చూడడం వద్దు. ఇట్స్ మోర్ కన్ఫ్యూజింగ్. సో చదవాలి. ఎలా చదువుతాం? దశమాధిపతి అయినటువంటి కుజుడు ద్వితీయ స్థానంలో ఉన్నాడు. చంద్రుడు, గురువు, శని, రాహుతో కలిసి ఉన్నాడు. కేతు యొక్క దృష్టి పడుతోంది. ఇక్కడ ముఖ్యంగా ఆ దశమాధిపతి ఏ ఇంట్లో ఉన్నాడు? కేంద్ర స్థానంలో ఉన్నాడా? లేడు. త్రికోణ స్థానంలో ఉన్నాడా? లేదు. దుష్ట స్థానంలో ఉన్నాడా? అది కూడా లేదు. తటస్థ స్థానంలో ఉన్నాడు. రెండు శుభము కాదు, పాపము కాదు, న్యూట్రల్ అన్నమాట. అంటే ఇక్కడేమైంది? స్థాన బలము 50% పడింది. శుభమైతే 70 వేసుకోండి, అది పాపమైంది అనుకోండి 30 వేసుకోండి. ఇది యావరేజ్గా ఉంది. దశమాధిపతి యావరేజ్గా ఉన్నాడు. పైగా ఎవరితో కలిసి ఉన్నాడు? చంద్రుడు, గురువు, శని, రాహులతో కలిసి ఉన్నాడు. ఇందులో గురువు ఒక్కడే శుభగ్రహం, మిగతా అన్ని పాపగ్రహాలు. చంద్రుడు కూడా అమావాస్య తరువాత వచ్చింది. ఇంకా 4 రోజులు ఏమైందంటే అమావాస్య తర్వాత, అది ఇంకా పూర్తి వెలుగు లేదు కాబట్టి పాపగ్రహంగానే తీసుకుంటాం. ఒక శుభగ్రహం తప్ప మిగతా అన్ని పాప సంబంధాలే వచ్చాయి. పైగా కేతు యొక్క దృష్టి కూడా ఉంది, అది పాపమే. 1 -2 3 4 మైనస్లో ఒక ప్లస్ అండి. ఎలా వేసుకుంటాం? పుణ్యానికన్నా పాపమే ఎక్కువ ఉంది. ఇక్కడ 50% వస్తుంది. ఇక్కడ ఈ రెండింటిని మనం 30% కింద తీసుకుంటే, లేకపోతే 40% కింద తీసుకుంటే ఒకే పాజిటివ్ కాబట్టి 10%. సో ఇందులో చూస్తే యావరేజ్గా 50 to 60% మాత్రమే అనుకూలంగా ఉంది, మిగిలినవి ప్రతికూలంగా ఉన్నాయి. మనం చూడాల్సింది ఆధిపత్యం మాత్రమే. ఇప్పుడు ఆధిపత్యంలో ఇక మనం దశలో ఏవేవి అనుకూలం అవుతాయి అని తీసుకున్నట్టయితే, ఈ దశమానికి మన స్థాన బలము, కారక బలము, ఆధిపత్యం బలం వేసాం కదండి. ఈ దీనికి సంబంధం ఉన్న అన్ని గ్రహాల దశలోనూ యాక్టివేట్ అవుతుంది. మొదట కుజుడి దశ మెయిన్ యాక్టివేట్ చేయబడుతుంది. కుజుడు ఎవరితో పాటు ఉన్నాడు? చంద్రుడు, గురువు, శని, రాహు. వీళ్ళు ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తారు. ఈ దశల్లో అనుకూలమవుతుంది. కేతు దృష్టి ఉంది కాబట్టి ఆయన దశలో కూడా అనుకూలం ఉంది.
నెక్స్ట్ గురువు మెయిన్గా దశమ స్థానంలో గురువు ఉన్నాడు, దృష్టి ఉంది, దశమ స్థానం పైన గురు దృష్టి ఉంది కాబట్టి గురు దశలో కూడా అవుతుంది. కానీ ఎంత పర్సెంట్ అతనికి అనుకూలం అవుతుందంటే 50% మాత్రమే అనుకూలం అవుతుంది. ఎందుకంటే దీనికి 50% ఉంది, ఎక్కువ అసలు పుణ్యానికి సంబంధించి ఎక్కువ టచ్చే లేదు. కాబట్టి ఇప్పుడు జాతకానికి వద్దాం. యోగమే చాలా తక్కువ ఉంది. ఇప్పుడు దశలకు వెళ్దాం. మహాదశలకు వెళ్తే ఇప్పుడు నడుస్తున్న దశలో ఉద్యోగానికి సంబంధించిన దశ ఏదైనా ట్రిగర్ అవుతుందా చూడండి. ఇప్పుడు ఏ దశ నడుస్తోంది మీరు చూసినట్టయితే 27/2025 నుంచి 27/2041 వరకు ఇప్పుడు గురు మహార్దశ నడుస్తుందండి. దానిపైన క్లిక్ చేశాను. గురు మహార్దశ ఇప్పుడు నడుస్తుంది. ఎండి అంటే మహాదశ. అందులోపల అంతర్దశ ఏది నడుస్తుంది? 27/2025 నుంచి 8/9/2027. సో ఈ మధ్య కాలంలో మనం ఉన్నాం. సో గురు దశ నడుస్తుంది. గురు మహాదశ, గురు భక్తి నడుస్తోంది. ఈ గురువుకి సంబంధించి మీకు ట్రిగర్ అయ్యిందా అంటే ఇక్కడ ట్రిగర్ అయ్యింది. సో గురువు నడుస్తోందా చూడండి. కానీ ఆ గురువు కూడా బలంగా ఉండాలి కదా. సో కిందికి రండి, గురువు తీసుకోండి. గురువు ఎలా ఉన్నాడు? ఆరో ఇంటి అధిపతి అండి. ఎందుకంటే ఆ మహాదశ నడిచేటప్పుడు మెయిన్గా దానికి పోర్ట్ఫోలియో ఏదైతే ఉంటుందో అవి నడుస్తాయి. 6 అంటే ఏంటి? రుణము, రోగము, శత్రువులు, ఆరోగ్యం ఇబ్బంది కలగడం, అప్పులు పెరగడం, తర్వాత శత్రువులు ఏర్పడడం, ఇది కూడా ఉంటుంది. సో కాబట్టి 6వ ఇంటి అధిపతి దశ, 8వ ఇంటి అధిపతి దశ అంత యోగించదు. కానీ ఉద్యోగానికి సంబంధించింది కూడా ట్రిగర్ చేస్తుంది. ఎందుకంటే ఆ ఉద్యోగానికి సంబంధించిన గ్రహంతో పాటు ఉంది కాబట్టి ఇండైరెక్ట్గా ట్రిగర్ చేస్తుంది. మనము ఒక రూమ్లో ఉంటామండి, మనకు ఉద్యోగం పోయింది, మనకు రూమ్మేట్ ఒకటి ఉంటాడు, వాడికి ఉద్యోగం ఉంటుంది. ఇమీడియట్లీ ఏం చేస్తాం మనం? వాడిని హెల్ప్ అవుతాం. ఇలాగ నీకు తెలిసిన ఏమైనా ఉంటే ఓపెనింగ్స్ ఉంటే చెప్పరా అని అంటాం. వాడు సహకరించవచ్చు, సహకరించకపోవచ్చు. మాట వరుసకు నువ్వేం చింతయ్యకరా, ఓపెనింగ్స్ ఉంటే నేను ఖచ్చితంగా ఫస్ట్ నేనే చెప్తానంటాడు. అసలు చెప్పడు. రిలేషన్షిప్ బాగుండి ఇతను మనకు కావాల్సిన వాడు ఇలా ఏదో చెబుదాము మనకు కొద్దిగా హెల్ప్ అవుతుందంటే అతను ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తాడు. అది ఆ గ్రహం యొక్క దశకు అతనితో పాటు ఉన్నటువంటి గ్రహానికి రిలేషన్షిప్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఈ జాతకంలో మీరు తీసుకున్నట్టయితే దశమాధిపతి అయినటువంటి కుజుడికి ఇప్పుడు నడుస్తున్నటువంటి మహాదశాధిపతి గురువుకి రిలేషన్షిప్ ఏ విధంగా అవుతుందో చూడండి. సో ఈ కుజుడితో పాటునే గురువుతో ఉన్నాడు. అతనిద్దరు మిత్రుల శత్రువులా చూడండి. ఈ గురువు దగ్గరండి, గురువు ఎవరింట్లో ఉన్నాడండి? సూర్యుడి ఇంట్లో ఉన్నాడు. సూర్యుడేమో బెస్ట్ ఫ్రెండే. గురువుకు ఈ కుజుడు ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుంది? మీరు సహజ మైత్రి అదంతా వేసుకోవాలి. ఈ ఇద్దరిని చూసుకుంటే మామూలుగా సహజంగా తీసుకుంటే గురువు కుజుడు ఇద్దరు మిత్రులు. తాత్కాలిక మైత్రిని మీరు చూసినట్టయితే ఇద్దరు ఒకే ఇంట్లో ఉన్నారు కాబట్టి శత్రువుల కిందకి వస్తుంది. మిత్రుడు శత్రువు ఏమవుతుంది? కలిపితే పంచద మైత్రిలో సముడవుతాడు, న్యూట్రల్. అతను ఏం చెప్తాడు? పైగా హెల్ప్ చేయడు, నెక్స్ట్ ఇబ్బంది పెట్టడు. చూస్తాను లేరా, నాకు ఓపెనింగ్స్ ఉంటే చెప్తాను, మాట వరుసకి చెప్పేసి వెళ్ళిపోతాడు. అంటే ఎక్కువ సహకారం ఉండదు. ఎందుకంటే వాళ్ళిద్దరు మిత్రులు అయితే సహకారం ఎక్కువ ఉంటుంది, లేకపోతే తక్కువ ఉంటుంది. కాబట్టి గురు మహర్దశలో ఇతనికి ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి అన్నట్టయితే అంత ఎక్కువగా ఉండకపోవచ్చు. పైగా ఆ గురువు వచ్చి ఆ షష్టాధిపతి దశ ఎప్పుడు కూడా యోగించదు. మరి ఎప్పుడు అవకాశాలు వస్తాయి అన్నట్టయితే గురు మహర్దశలో అవకాశాలు తక్కువ. అది ఎంతవరకు ఉంది? 2041 వరకు ఉంది. అదే చాలా ఎక్కువ టైం. పోనీ అంతర్దశలో ఏమైనా అవకాశాలు ఉన్నాయని చూద్దాం. అంతర్దశ కూడా మళ్ళీ గురువే సహకరించడు. అది ఎంతవరకు ఉంది? 2027 వరకు ఉంది. అది చాలా ఎక్కువ టైమే కదా. ఇప్పుడు ఉద్యోగాన్ని ప్రయత్నించేవాడు ఒక 6 నెలల లోపల టైం పీరియడ్లో చేంజ్ ఉందా అని అడుగుతాడు. ఈ 6 నెలలు ఎందుకంటే నాకు జాబ్ చేంజ్ ఉందా అంటే ఇంకొక దగ్గరలో అని అర్థం. నీకు నెక్స్ట్ ఇయర్లో చేంజ్ ఉందని చెప్పి ఇంకేమి పెద్దగా జస్టిస్ అవ్వదు. అదే పెళ్ళి అనుకోండి, నీకు నెక్స్ట్ ఇయర్ అవకాశాలు ఉంటే కొద్దిగా వెయిట్ చేస్తారు. ఒక నెక్స్ట్ ఇయర్ ఇంకొక 2 years వరకు చెప్పరు. నీకు 5 ఏళ్ళ తర్వాత అవుతుంది అంటే మళ్ళీ అది కూడా ఇంజస్టిస్ అయిపోతుంది. దగ్గరలో చెప్పాలి, వాళ్ళు నిరీక్షిస్తున్న సమయాన్ని బట్టి దగ్గరలో చెప్పాలి. ఈ రెండు కూడా 2027 వరకు ఇతనికి అవకాశాలు లేదు. ఎందుకంటే గురువుకి అంత పాజిటివ్గా ఉద్యోగానికి సంబంధించిన అవకాశం లేదు. ఆల్రెడీ ఉద్యోగంలో యోగం తక్కువ,
ప్లస్ ఈ నడుస్తున్నటువంటి దశకు ఆ ఉద్యోగానికి సంబంధించిన అధిపతికు రిలేషన్షిప్ కూడా పెద్దగా ఏం లేదు. కాబట్టి ట్రిగర్ అనేది చాలా ఎక్కువ అవ్వదు. సరే, మరి ట్రిగర్ చేసే మంచి అవకాశాలు ఏమైనా వస్తాయా అన్నప్పుడు మళ్ళీ మీరు ప్రత్యంతర దశలను చూడండి. ఇప్పుడు ఏ ప్రత్యంతర దశ నడుస్తోంది అన్నట్టయితే ఇప్పుడు శని ప్రత్యంతర దశ నడుస్తోంది. చూడండి, 2/11/2025 నుంచి 2/3 నెక్స్ట్ మార్చి వరకు శని దశ నడుస్తుంది. శని ప్రత్యంతర దశ నడుస్తుంది. పోనీ ఉద్యోగానికి శని ఏమైనా సహకరిస్తాడా అని చూసినట్టయితే శని ఏమో ఈ దశ ఇతనితో పాటే ఉన్నాడు, దశమాధిపతితో పాటే ఉన్నాడు, కానీ అష్టమాధిపతి అయిపోయాడు. శని దశలో ఏమవుతుంది? సప్తమానికి సంబంధించో అష్టమానికి సంబంధించో యాక్టివేట్ అవుతుంది. పెళ్లికి సంబంధించి యాక్టివేట్ అవ్వచ్చు, లేకపోతే నష్టపోవడానికి సంబంధించిన యాక్టివేట్ అవ్వచ్చు. ఉద్యోగానికి సంబంధించి ఎక్కువ యాక్టివేట్ అవ్వడం లేదు. కాబట్టి ఈ శని కూడా పెద్దగా సహకరించడు. పైగా శని కుజుడు ఇద్దరు కూడా బద్ధ శత్రువులు. అతను ఎందుకు సహకరిస్తాడు? అస్సలు సహకరించడు. పోనీ శని చేయడు. నెక్స్ట్ బుధుడు ఏమైనా సహకరిస్తాడా? 2/3/2026 నుంచి 22/6/2026 నెక్స్ట్ ఇయర్ మార్చి నుంచి జూన్ వరకు. పోనీ ఇదన్నా అయినా బాగుంటుందా అంటే బుధుడు తీసుకోండి. బుధుడు దశమానికి సంబంధించి ఏమైనా కనెక్షన్ వచ్చిందా అన్నట్టయితే బుధుడికి దశమానికి సంబంధం లేదు. మీరు ఇక్కడ వేస్తారు కదా ఈ యొక్క చార్ట్, ఇక్కడ చూడండి. ఏమైనా బుధుడికి ఏమైనా సంబంధం వచ్చిందా? ఈ యొక్క ఆధిపత్యంలో కానీ కారకత్వంలో కానీ దశమ స్థానానికి కానీ ఎక్కడ బుధుడికి సంబంధం రాలేదు. అంటే దశమానికి ఎలాంటి సంబంధము లేదు. పైగా బుధుడి యొక్క ఆధిపత్యం ఏంటి? ద్వాదశాధిపతి, తృతీయ ద్వాదశాధిపతి లాభస్థానంలో సూర్యుడితో పాటు ఉన్నాడు. ఆ బుధుడికి సంబంధించి యాక్టివేట్ అవుతుంది ఈ పీరియడ్లో. అంటే ఖర్చులు పెరగడం, మూడో ఇల్లు తమ్ముడు గురించి ప్రయత్నించడం, లేకపోతే ఏదో ప్రయత్నాలు చేసుకోవడం, 11వ ఇల్లు లాభానికి ప్రయత్నాలు చేసుకోవడం జరుగుతుంది. ఉద్యోగానికి సంబంధించిన అవకాశాలు ఈ బుధుడి యొక్క అంతర్దశలో ప్రత్యంతర దశలో కూడా అవకాశాలు తక్కువ. పోనీ నెక్స్ట్ కేతువులు ఏమైనా అనుకూలం అవుతుందా? నెక్స్ట్ ఇయర్ జూన్ నుంచి ఆగస్టు వరకు ఆ కేతు పోయి మళ్ళీ అష్టమంలో కూర్చున్నాడు. కాబట్టి అష్టమానికి సంబంధించే ఇస్తాడు, ఉద్యోగానికి సంబంధించి ఏం ట్రిగర్ చేయడు. అక్కడ అవకాశాలు రావు. తర్వాత కేతు తర్వాత శుక్రుడు వస్తుందండి. శుక్రుడికి ఏమైనా సంబంధం ఉందా ఉద్యోగానికి శుక్రుడికి అన్నట్టయితే ఆయనకు కూడా ఏమో దశమానికి ఏం సంబంధం లేదు. మీరు ఇక్కడ చూడండి ఈ యొక్క చార్ట్లో, మీరు అందుకే మీరు ఇది వేసుకున్నారనుకోండి ఈ యొక్క సంబంధం ఉన్నది. ఇక్కడ చూడండి, శుక్రుడికి ఎక్కడ సంబంధం రాలేదు. స్థానానికి కానీ కారకుడికి కానీ ఆధిపత్య కానీ సంబంధం రాలేదు. కాబట్టి ఆయన దశలో కూడా పెద్దగా అనుకూలం ఉండదు. నెక్స్ట్ సూర్యుడు ఏమైనా అనుకూలం ఉంటుందా? సూర్యుడు ద్వితీయాధిపతి, పైగా కుజుడితో కలిసి ఉన్నాడు. కుజుడు సూర్యుడు మిత్రులు. సూర్యుడు నుంచి కుజుడు దూరంగా ఉన్నాడు కాబట్టి కుజుడు నుంచి 12, 11, 10వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి తాత్కాలికంగాను మిత్రుడు, సహజంగాను మిత్రుడు, పైగా ద్వితీయాధిపతి అయ్యాడు. ఈయన దశలో అనుకూలం అవుతుంది. అది ఎప్పుడు వస్తుంది? నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ నుంచి జనవరి. అంటే ఆ టైం ప్రాబబుల్లీ ఆ నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ బాగుంటుందండి. నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అంతవరకు మీరు ఇదే జాబ్లో ఉండండి. ప్రస్తుతానికి మీకు ఏమీ అవకాశాలు రావండి. ఒకవేళ వచ్చినా కూడా మీకు అది పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు. కాబట్టి తొందరపడకండి, నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ వరకు వెయిట్ చేయండి అని చెప్పాలి. అలాగా ఏ గ్రహ దశ అనుకూలం అవుతుందో చూసుకోవాలి. మీకు అర్థం అవడానికి సింపుల్గా చెప్పాలంటే మహాదశ, అంతర్దశ, కేంద్ర కోణ స్థానాధిపతుల దశ వచ్చి అయ్యేంత వరకు మీరు చూసుకుంటూ వెళ్ళాలి. మంచిది అని రావాలి. అది అష్టమాధిపతి దశనో, అష్టమంలో ఉన్న గ్రహం దశనో, 6, 8, 12కి సంబంధించిన దశల్లోనూ, లేకపోతే ఉద్యోగానికి సంబంధమే లేనటువంటి గ్రహ దశలోనూ మీకు పెద్దగా అవకాశాలు రావు. శుభగ్రహాలే అవ్వచ్చు. మీరు మీరు కోరుకుంటున్నట్టు విషయానికి సంబంధం లేదనుకోండి, ఆయన అవకాశం ఇవ్వడు, వేరే విషయానికి ఇస్తాడు. సప్తమాధిపతి దశ వచ్చింది అనుకోండి, ఉద్యోగానికి సంబంధం లేదు, కానీ ఇంట్లో పెళ్లి ప్రయత్నాలు జరుగుతాయి. వస్తుంది లేరా ఉద్యోగం, ముందు పెళ్లి చేసేసుకో అంటారు, పెళ్ళి అయిపోతుంది, కానీ ఉద్యోగం రాదు. ఎందుకంటే ఆ శుక్రుడికి సప్తమాధిపతికి పెళ్లికి ఉద్యోగానికి సంబంధించిన సంబంధం ఉండదు. సో ఈ విధంగా దశలను చూడాలి. మీకు ఫైనల్గా చెప్పాలంటే సింపుల్గా మీరు అర్థం చేసుకోవడానికి వాళ్ళు అడిగినటువంటి ప్రశ్న ఏదైతే ఉందో
ఆ అడిగిన సమయానికి ఒక 6 నెలలు, 1 సంవత్సరము, 2 సంవత్సరాల లోపు కేంద్ర కోణస్థానాధిపతులకు సంబంధించిన దశ నడుస్తూ ఉన్నట్టయితే అతనికి అనుకూలమవుతుందని చెప్పండి. జరగలేదు, దుష్ట స్థానానికి సంబంధించిన అదుపు జరుగుతున్నట్టయితే కాస్త జాగ్రత్త వహించండి, తొందరపడకండి అని చెప్పండి. అతను కోరుకుంటున్నటువంటి ప్రశ్నకు సంబంధించిన దశే నడుస్తుందంటే అవకాశం ఉందని చెప్పండి. అతను కోరుకున్న విషయానికి ఏమాత్రం సంబంధం లేనటువంటి గ్రహం నడుస్తుందంటే వెయిట్ చేయండి, ఇప్పుడే అవకాశాలు రావు, ప్రయత్నించండి. లేకపోతే బాగా ప్రయత్నించాలండి, ఊరికే కూర్చోవడానికైనా ప్రయత్నించడం మంచిది కదా. అంత మంచి అవకాశాలు రావండి. అలాంటప్పుడు ఏం చేస్తాడు, టెంపరీగా ఏదో ఒక ఉద్యోగంలో చేరుతాడు. అతను కోరుకున్న ఉద్యోగం రాదు, సింపుల్గా ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఉంటాడు. ఎప్పుడైతే మంచి టైం వస్తుందో, అవకాశం వస్తుంది, అక్కడి నుంచి అతను జంప్ అయిపోతాడు. టెంపరీగా ఏదైనా ఉద్యోగం చూసుకోవాలి, కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అతను కోరుకుంటున్నటువంటి అవకాశం రాకపోవచ్చు. ఈ విధంగా మీరు దశలను విశ్లేషించాలి. ఇందులో మెజారిటీ ఏముంది అన్నట్టయితే మీరు ఇక్కడ అనలైజ్ చేయడమే మెజారిటీ. జాతకాన్ని మీరు కరెక్ట్గా అనలైజ్ చేసి ఇక్కడ ఈ దశమాధిపతికి ఏ ఏ గ్రహాలతో సంబంధం ఉందో వాళ్ళ దశలో మాత్రమే అనుకూలమవుతుందని చెప్పాలి. ఇదే విధంగా పెళ్ళి, ఇక్కడ సప్తమం వేసుకున్నారనుకోండి, పెళ్ళి అయిపోతుంది. సప్తమకారకుడు శుక్రుడు, అదేవిధంగా సప్తమాధిపతి శని, కర్కరాశిగా కర్కలగ్నం కాబట్టి ఇప్పుడు ఇక్కడ గ్రహాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళ దశలోని వివాహానికి సంబంధించిన ప్రయత్నాలు ఫలిస్తాయి. కాబట్టి స్థానబలము, కారక బలము, ఆధిపత్య బలం వీరు వేసుకున్నట్టయితేనే ఏ దశలో మీకు అనుకూలమవుతుంది, ఏ దశలో ప్రతికూలమవుతుందో తెలుస్తుంది. మెయిన్గా మీకు ఏ విషయమైనా ఇచ్చేది అధిపతి ఫస్ట్ ఇస్తాడు, నెక్స్ట్ అతను ఎవరితో పాటు ఉన్నాడో అతని ఇస్తాడు. ఇలా మీరు చూసుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే, సో ఇది ఇవాల్టి పాఠం అండి. ఇవాల్టి పాఠంలో మీరు కొన్ని ప్రాక్టీస్ చేయాలండి. ఇది ఇలా డైరెక్ట్గా ఇలా చూస్తూనే మనకు అర్థమైపోదు. రియల్ టైంలో అతను ప్రశ్న తీసుకొని ప్రాక్టీస్ చేస్తూ ఒక్కొక్కటి రిలేట్ చేసుకుంటూ వెళ్ళామనుకోండి, అప్పుడు ఆన్సర్ వస్తుంది. స్థాన బలము, కారక బలము, ఆధిపత్య బలం వేసుకోండి. ఇక్కడ గ్రహాలు ఏవైతే వస్తాయో స్థానానికి సంబంధించిన గ్రహాలు, కారకుడికి సంబంధించిన గ్రహాలు, అధిపతికి సంబంధించిన గ్రహాలు ఏవైతే వస్తాయో వీళ్ళకి సంబంధించిన దశలలో అనుకూలం అవుతుంది, అవకాశాలు వస్తాయి. ఆ గ్రహాలు బలంగా ఉంటే ఎక్కువ అవకాశాలు వస్తాయి, బలహీనంగా ఉంటే తక్కువ అవకాశాలు వస్తాయి. శుభంగా ఉంటే అనుకూలమైన అవకాశాలు వస్తాయి, పాపంలో ఉంటే ప్రతికూలమైన అవకాశాలు వస్తాయి. సో ఇది ఓవరాల్గా ఇవాల్టి పాఠంలో మనం నేర్చుకున్నది. ఇది మీరు కొద్దిగా అభ్యాసం చేయండి. వచ్చే తరగతిలో కూడా ఈ పాఠం పైన ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ మనం చెప్పుకున్నాం. దాని తర్వాత ఎందుకంటే దశ ఒక క్లారిటీ వచ్చేసింది అనుకోండి, ఎవరైనా నాకు ఎప్పుడు వస్తుంది అన్నప్పుడు ఒక క్లారిటీ వచ్చేస్తుంది మీకు కూడా చెప్పడానికి. ఓకే, రియల్ టైంలో మీరు జాతకం చూసేటప్పుడు దశ చూడడం చాలా ఈజీ. నేను ఇవాళ 1 అవర్ సేపు మీకు పాఠం చెప్పాను, కానీ రియల్ టైంలో ఎవరైనా అడిగారు అనుకోండి, ఒక్క నిమిషమే మనం దశ ఎక్కువ చూడం. జాతకం చూస్తాం, ఏ దశలో అనుకూలం అవుతుంది, ఈ దశలో ఏమైనా ఇతనికి ఏమైనా సపోర్ట్ అవుతుందని చూస్తాం. ఆ గ్రహానికి ఈ ఉద్యోగానికో వాడు చెప్పిన విషయానికో సంబంధం ఉన్నట్టుకుండి అవకాశం ఉంటుందని చెప్తాం, లేకపోతే అవకాశం లేదని చెప్తాం. సో ఇది ఇవాల్టి పాఠం అండి. తర్వాత వచ్చే తరగతిలో ఒక అభ్యాసంతో మనం ముందుకెళ్తాం. శ్రీకృష్ణ అర్పణమస్తు.